కొత్త బడ్జెట్ వచ్చిందంటే చాలు ఊళ్ళున్న అమ్మలక్కలకు ఈ లెక్కలు అర్థం కావు కాబట్టి చదువుకున్న పిల్లగాని లెవెలన్నా నా సొంటోళ్ళు కనపడితే చాలు. ఓ పిల్ల ఇహలేదో కొత్త బడ్జెట్ పెట్టిండ్రట కదా, మరి ఏం రేట్లు తగ్గుతున్నాయి ఏం రేట్లు పెరుగుతున్నాయి అని అడుగుతుంటారాయే. అస్వంటోళ్ళ కోసమే ఈ వార్త. మరి చూసి ఏం అగ్గువైతాయి ఏం పిరమైతాయో తెలుసుకోండి. 6 సార్ల వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు కొట్టిన నిర్మలా మేడం కొత్త పద్ధతులు ఎట్లున్నాయా అంటే కొన్ని రేట్లు పెరుగుతున్నాయి కొన్ని రేట్లు తగ్గుతున్నాయి. ప్రతిసారి ఉన్నదేనాయా, మరి ఇక ఈసారి ఏమేం తగ్గుతున్నాయా అంటే అందరి చేతుల్లో తప్పనిసరి అన్నట్టుగా మారిన ఫోన్ల రేట్లు తగ్గుతున్నాయి. కొత్తగా ఫోన్లు కొనుక్కోవాలనుకునేటోళ్ళు కొన్ని రోజులు ఆగి కొనుక్కుంటే అగ్గో సగ్గులో కొనుక్కోవచ్చు అన్నట్టు. మరి ఇక ఫోన్ల రేట్లు తగ్గించి ఛార్జర్ల రేట్లు తగ్గకపోతే ఎట్లుంటుంది అనుకున్నారో ఏమో, ఛార్జర్ల రేట్లు కూడా తక్కువ చేసిండ్రు. I now propose to reduce the BCD on mobile phone, mobile PCBA and mobile charger to 15%. అట్లనే సోలార్ పవర్ భాగాలు సర్క్యూట్ బోర్డుల రేట్లు కూడా తగ్గుతాయట. ఇదివరదాకా పెరుగుడే తప్ప తగ్గుడుదేలో అని బంగారం వెండి ధరలు కూడా తక్కువైతున్నాయి. ఈసారి కస్టమ్స్ సుంకాన్ని 6% తగ్గించింది కేంద్రం. I propose to reduce customs duties on gold and silver to 6% and that of platinum to 6.4%. ఏమున్నదిగా ఆషాఢం వెళ్ళి శ్రావణం వస్తుంది కాబట్టి కొత్తగా లగ్గాలు చేసుకునేటోళ్ళకు మంచి శుభవార్త ఇది. అట్లనే ప్లాటినం ధరలు కూడా తక్కువ అవుతాయట. ఇవే కాక రకరకాల చెప్పుల ధరలు, కొన్ని మెడికల్ సామాన్ల ధరలు, క్యాన్సర్ మందుల ధరలు కూడా తగ్గుతున్నాయి. అట్లనే చేపలు రొయ్యలు పీతల ధరలు కూడా తగ్గుతాయట. మంచిగా సీ ఫుడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకింత లగాయించేది నొచ్చన్నట్టు. మరి ఇక పెరిగే ధరలేందయ్యా అంటే టెలికాం పరికరాలైన మదర్ బోర్డ్ అటువంటి వాటి రేట్లు పెరిగే ఛాన్స్ ఉన్నది. అట్లనే కొన్ని ప్లాస్టిక్ సామాన్ల మీద గార్డెన్ అంబరిల్లాలు ఫ్లెక్సీలు బ్యానర్ల రేట్లు పెరుగుతాయట. అంటే ఈ లెక్కన సినిమా హీరోలకు పొలిటికల్ లీడర్లకు ఫ్లెక్సీలు కట్టాలంటే మునుపటికంటే కొన్ని ఎక్కువ పైసలు అవుతాయి అన్నట్టు. ఇక గిదుల్లా కొత్త బడ్జెట్ ముచ్చట.